కృపను మా ఎడల మీరు కనబరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రములు. నీతిగల న్యాయాధిపతి, మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు నేను కరుణించి నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ప్రభువా, నీ ప్రజలు సేవ కొరకు విత్తబడిన ఈవులు జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఫలం ఇచ్చి దీవించండి. ఈ సమయంలో మీ వాక్యము కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ దినము నీ ప్రజలు నాయన నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి తండ్రి. సత్యవాక్యమును సరిగా అర్థం చేసుకోవడానికి మీ నడిపింపు అనుగ్రహించి మహిమ తెచ్చుకునమని నమ్మకమైన మీ చేతులకు మా ప్రాణాత్మదేహాలు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా మనం అందరం బ్రతికి సజీవులమై ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదానికి ప్రభు సాయం చేసి నడిపించారు. అందుచేత దేవదేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మరి సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటాం. పోయిన వారము మనము దేని గురించి విన్నాం? ఏమా? ఇశ్రాయేలు వారు, యోధా వారు. అబియా రాజు చేసిన ప్రార్థన గురించి, ఆయన పొందిన విడుదల గురించి, అతనికి వచ్చిన కష్టాన్ని గురించి ధ్యానం చేశాం. ఈరోజు మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక అవకాశాన్ని ఇస్తాడు. భూమి మీద బ్రతకడానికి, జీవితం చేయడానికి ఒక అవకాశం అయితే ఇస్తాడు. ఆ యొక్క అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలని దేవుడు కోరుకుంటాడు. అయితే ఒక పదాన్ని గురించి ఈరోజు నేను మీకు పదే పదే జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకసారి ఆ పదం మీరు చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మాటను మీరు బాగా అర్థం చేసుకోండి. ఇకను పాపము చేయకుమని ఆ వ్యక్తితో చెప్పాడు. ఈ పదము 3 విధాలుగా మనం ఉపయోగిస్తాం. ఇకను, ఇక మీదట. ఈ పదాలు మీరు చెప్పండి. ఇకను, ఇక మీదట. ఈ పదాలు ఒక మరి వార్నింగ్ వర్డ్స్ అని చెప్పచ్చు. వార్నింగ్ అన్నమాట. అంటే ఒక హెచ్చరిక చేసినప్పుడు ఈ పదాన్ని వాడతారు. ఇక పరిస్థితి తేడా పడినప్పుడు ఈ పదాలు వాడతారు. ఇది మొదలుకొని ఇకను, ఇక మీదట అనేటువంటి పదాలు దేనికి ముందు ఉపయోగిస్తారు? ఇప్పుడు వదిలేస్తున్నాను చెప్పండి. నువ్వు చేసిన పని బట్టి చెప్పండి. నీకు వాస్తవానికి ఏం చేయాలి? శిక్ష విధించాలి. కానీ వదిలేస్తున్నాను, ఇకను, ఇక మీదట రిపీట్ అయితే, ఇదే కనుక తిరిగి చేస్తే దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అనేది ఈ యొక్క మాట ఉద్దేశం. అర్థమవుతుందమ్మా? ఆ 3 మాటలు మీరు చెప్పండి.
ఇకను, ఇక మీదట. మళ్ళీ చెప్పండి. ఎందుకంటే 2-3 సార్లు చెబితే ఏంటంటే మీకు పలానా రోజు 2021 ఆగస్టు మాసం 1వ తారీఖు మొదటి వారం ఏ వాక్యం చెప్పారబ్బా అనుకుంటే ఏంటంటే ఈక కాదో అని చెప్పానని ఈకలిచ్చొచ్చు. ఏమా ఈ పదం ఈకలు పక్కలు అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భం అయితే అది కాదు. కాబట్టి ఇకను, ఇక మీదట ఈ పదాలు మనకు ఎక్కడ కనిపించినా కూడా ఉద్దేశం మాత్రం ఒకటే. అంతే కదమ్మా, ఉద్దేశం మాత్రం ఒకటే. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ సందర్భాలు చాలా సందర్భాల్లో వాడబడింది ఈ యొక్క మాట. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారికి దేవుడు ఏం చెప్పాడంటే వారి యొక్క భవిష్యత్తు స్థితి ఏమై ఉంటుంది అనే దాని గురించి యేసు ప్రభువు ఏం చెప్పారంటే ఇది ఇలాగే ఉంచి ఎఫెసీ పత్రికలో చిన్న మాట చదవండి. 2:19 ఎఫెసీ పత్రిక 2:19లో, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. చాలు. ఇక మీదట ఏమై ఉన్నారు? ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడినటువంటి వారు ఇక మీదట ఏమై ఉన్నారు? చెప్పాలా? అదే నిన్న విషయం చెప్పాం కదా, మేము పోలీస్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళాం మాట్లాడడానికి. మీరు ఎవరని చెప్పన్నారు. ఇది పలానా కమిటీ, దీని నుంచి వచ్చామని చెప్పానంటే ఆ రెస్పెక్ట్ వేరుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగురుగా. చెప్పండి సార్ ఏంటి పరిస్థితి అని చెప్పాను. ఉద్దేశం ఏంటో చెప్పానంటే ఇంతకు ముందు ఎన్నిక లేని వారము, గుర్తింపు లేని వారము, తల్లిదండ్రులు ఉండి కూడా లేనట్టుగా బ్రతికినటువంటి వారము, ఆదరణ లేనటువంటి వారము, బానిసలుగున్నటువంటి వారము, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారికి ఉన్నటువంటి వారం. దేవుడు ఏమంటాడంటే మీరిక మీదట ఎవరు? పరజనులు కాదు, పరదేశులై ఉండక అమ్మా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంచిన మనం అందరం ఏమై ఉన్నాం? ఇప్పుడు దేవుని ఇంటి వారము చెప్పానంటే దేవుని ఇంటికి, దేవుని ఇంటి వారికి కొన్ని గౌరవాలు, మర్యాదలు ఉంటాయి. దేవుని ఇంటి వారికి ఏముంటాయి? దేవుని ఇంటికి ఏముంటాయి? రాజుగారి ఇంటికని కూలని ఇంటికి తేడా ఉండదా? చెప్పాలా? రాజుగారి ఇంట్లో కొన్ని క్రమశిక్షణలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు కొత్తగా పిల్లలు 10th అయిపోయిన తర్వాత. ముందుగా జాయిన్ అయినలో ఆ కాలేజీలో ఉంటారు. వాళ్ళని వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు. దాన్ని ర్యాగింగ్ అంటారు అన్నమాట. ఇబ్బంది పెట్టడంలో ఉద్దేశాలు మొదటగా మంచిగా ఉండేవి, కానీ అవి ఇప్పుడు పైత్యానికి దారితీస్తున్నాయి. కాబట్టి సీనియర్లని జూనియర్లు ఏమని పిలవాలా? ఆడపిల్లలు సీనియర్లని జూనియర్లు ఏమని పిలవాలా? చదివులు ఉంటున్నారుగా. ఇక్కడ అందరు కేజీలు ఎవరు లేరు, అందరు పీజీలేగా. చెప్పండి. మేడం అని పిలవాలి. ఎందుకని? ఇప్పుడు నిన్నటిదాకే చెప్పానంటే ఇప్పుడు ఇంటి ముందు అక్క తొక్క అని పిలిచారు వీళ్ళు. ఇప్పుడు కాలేజీలో పోయేసరికి సాటి ఆడపిల్లలే ఇప్పుడు సీనియర్లైన వీళ్ళకంటే లావు తక్కువగా ఉంటారు, మార్క్స్ అలాగా సన్నగా ఉంటారు, బక్కగా ఉంటారు. అయినా కూడా ఇంత లావు ఫస్ట్ మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే వీళ్ళు వాళ్ళ మేడం అని పిలవాలా? వీళ్ళకేం బాధగా ఉంటుంది. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇల్లు దాటి బయటికి వెళ్ళిన తర్వాత సొసైటీలో మనం ఎలాగ పెద్దవారిని గౌరవించాలనేటువంటి దానికి నేర్పడానికి అటువంటి పరిస్థితులు వారు తీసుకొస్తారు.
కాబట్టి నా ప్రియ స్నేహితులారా, కాలేజీకి పోయేసరికి చాలా మందికి బాధగా ఉంటుంది, కొంతమంది చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అది అలా లేదు, కానీ దాని రూపం అనేది మారిపోయింది. ఎందుకంటే హింసించి ఇంతకు ముందు ఉన్నటువంటి ఇప్పుడు సీనియర్లు ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు జూనియర్లేగా, వాళ్ళని సీనియర్లు పెట్టేటువంటి హింసకి ప్రతీకారం కింద వాళ్ళ మీద తీర్చుకుంటారు వీళ్ళు. అంటే ఎప్పుడెప్పుడు వస్తారు, ఎందుకంటే వాళ్ళు తీర్చుకున్నటువంటిది వడ్డీతో సహా ఈళ్ళకాడ పాపం రాబట్టాలని వాళ్ళ ప్రాణం తీస్తారు ఇటు చాలా మంది. ఒక పిల్లాడు చనిపోయాడు బాపట్ల కాలేజీ చదువుతూ. వీళ్ళేం చదువుకోపోతే ఎట్టయ్యా సర్దుకయ్యా అంటారు వీళ్ళు. అక్కడ వాడు సూసైడ్ నోట్ ఏం రాశాడని చెప్పానంటే, మరి నేను సీనియర్లు పెట్టేటువంటి ఆ యొక్క హింస నాకనేది బాధాకరంగా ఉంది, నేను ఎప్పుడు నా జీవితంలో అలా చేయలేదు, వాడు చెప్పినని చేయడానికి నాకు శక్తి లేదు, అందుకని చచ్చిపోతున్నాను అని ఉత్తరం రాసి చచ్చిపోయాడు. అంటే ఆ సీనియర్స్ కూడా మరి మనుషుల ఆకారం ఉన్నటువంటి మృగాల్లాగా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది మానసికంగా. ఇప్పుడు అందరూ కూడా ఒకే విధంగా ఉండరుగా, అందరూ ఒకే విధంగా ఉండరు. ఇప్పుడు చాలామంది మాగాట్లో పని చేయగలుగుతారు, చాలామంది చేయలేరు. అలవాలైనటువంటి పనిని, పరిచయమైనటువంటి పని చేయమన్నప్పుడు వాళ్ళు చావడానికి సిద్ధపడతారు, కానీ ఆ పని చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణానికి అది కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి, ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను మీకు? ఎందుకు చెప్పాను? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారు ఇక మీద ఏమై ఉంటారు? వాళ్ళు దేవుని ఇంటి వారు. కాబట్టి దేవుని ఇంట్లో ఉండేటువంటి వారు పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులుగా ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని చెప్పని చెప్తున్నప్పుడు కొత్తగా బాప్తిస్మ సంఘానికి వచ్చేటువంటి వాళ్ళకి అది టార్చర్ లాగా ఉంటుంది అనమాట. అందుకని చాలా మంది విశ్వాస జీవితాన్ని ప్రారంభించి మానేస్తారు మధ్యలో. ఎందుకని? పాస్టర్ గారు వారిని ర్యాగింగ్ చేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. అది కొంచెం బాధాకరంగానే ఉంటుంది. ఇక మీదట మీరేమై ఉన్నారు? దేవుని ఇంటి వారు పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలని చెప్పానంటే పరిశుద్ధ జీవితానికి కొన్ని యోగ్యతలు, అర్హతలు ఇవన్నీ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం గనక పొరపాటున ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము, ఎంఆర్ఓ గారు ఒకవేళ పొరపాటున ఆ ఇల్లు పక్కనే ఉండి డ్యూటీకి లుంగి వేసి కూర్చుని ఎట్టుంటుంది? ఊరిని అడిగాను, అలా చేయరు, అలా రారు అనుకోండి, చెప్తాను, విషయం చెప్తున్నా. ఎలా ఉంటుందో, రాత్రిపూట కోటాలకి కొంతమంది నైట్ దోశ వస్తారు, అట్టుంటుంది అనమాట. నా ప్రియ స్నేహితులు అర్థం చేసుకోండి, ఈ పదం ఉపయోగిస్తున్నందుకు మీరేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని సంగతులు చెప్తున్నాను అనమాట. కాబట్టి మనము బయట సొసైటీలో ఏ రీతిగా ఉండాలి? ఇప్పుడు ఎంఆర్ఓ గారు అని చెప్పిన ఏంటంటే ఆ యొక్క సీటుకి, ఆఫీస్కి ఆయన కూర్చుంటే అందం రావాలి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సీటుకి ఏం రావాలి? అందం రావాలి. అంటే ఆ యొక్క సీటుకి తగినట్టుగా, చదువుకు తగినట్లుగా ఉండాలి. అందుకే యేసయ్య అన్నాడు, మీ నోట బూతులైనను, ఏమా సరస్వత్తులైనను, పోకిరి మాటలైనను రాకూడదు, ఇట్టివి పరిశుద్ధులకు తగవు. కాబట్టి మన పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై అయినప్పుడు మనకు కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఉంటాయన్నమాట. ఇక మీదట మనము అలా ఉన్నప్పుడు దానికి తగినట్లుగా జీవిస్తేనేమో దానికి తగినటువంటి గౌరవాన్ని పొందుతాము. మనం అక్కడుండి కూడా ఈ బతుకు మారలేదనుకో, ఏ బతుకు? పాత బ్రతుకు మారలేదనుకోండి, ఎలా ఉంటుంది? నువ్వు ఇక నాడుండవు ఒకటే, అంతే కదా, ఎక్కడుండా ఒకటే. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, రక్షణ పొందినటువంటి వారు ఇక మీదట వాళ్ళు ఏమై ఉన్నారు చెప్పాలా? వారు పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. అంటే అక్కడ స్టేటస్, స్థితి అంతా కూడా మారిపోతుంది.
అయితే దీని విషయమై పేతురు గారు ఒక విషయం చెప్పారు. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి శరీరమందు క్రీస్తు శరీరమును శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక యుండును. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. మనము పోకిరి చేష్టలను, దురాశలు, మద్యపానము, అల్లరితో ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలును. ఇప్పుడు వాడికి ఇవన్నీ పడ్డారు, ఇవన్నీ పోకిరేషాలు వేశారు. ఇప్పుడు మనము దేవుని ఇంటి వారం అయిన తర్వాత ఇవన్నీ ఏం చేయాలంటమ్మా? వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ఇక్కడ రాయబడినటువంటి లిస్టు మొత్తం కూడా ఇది అన్ని జనుల ఇష్టం అంటది. ఇది అన్ని జనుల ఇష్టము. మనం ఏం చేయాలి? ఇప్పుడు పాపమును వదిలిపెట్టినటువంటి మనము, శరీరాశలను వదిలిపెట్టినటువంటి మనము ఇక మీదట ఎలాగూ దానిలో కొనసాగుతాం? అదే కదా ఉద్దేశం అక్కడ. ఇక మీదట మనం ఏం చేయలేం? పాపము చేయలేం. ఇక మీదట మనం ఏం చేయకూడదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనొచ్చు. పాపము యొక్క జోలి ఇక లేకుండా ఉండాలంట. ఏ జోలి లేకుండా ఉండాలా ఏమా? పాపము యొక్క జోలి ఇక ఏమి లేక దేవుని ఇష్టం చొప్పున మనం చేయాలా. ఎప్పుడు? దేవుని ఇంటి వారమైన తర్వాత. దేవుని ఇంటి వారమైన తర్వాత దేవుని చిత్త ప్రకారముగా చేయటానికి మనము మనసు పెడితే మనలను పరిపూర్ణముగా విడిపించుటకును రక్షించుటకును ఆయన శక్తి కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఒక ఆయన పాట రాస్తూ, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా జీవితం సంతోషమే. అంతకుముందు పెద్ద ఆయన ఒకటి రాశాడు, మాధుర్యమే మా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే, మాధుర్యమే మా ప్రభుతో జీవితం. హల్లెలూయా. ఎలా ఉంటుందంట జీవితం? కానీ మనకు మాధుర్యంగా లేదు, కొద్దిగా చేదుగా ఉందన్నమాట. యాపాకు తిన్నట్టు ఉంది కొద్దిగా. కాబట్టి నా ప్రియ స్నేహితులు గమనించండి, యేసు మాటకు పరిపూర్ణ విధేయత చూపించడము నేర్చుకుంటే ఆ జీవితం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే నిన్ను పాపము నుండి విడిపించిన ప్రభు ఈ లోక సంబంధమైన బంధకాలన్నిటి నుంచి విడిపించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. అయితే నువ్వేం చేయాలా? ఇక మీదట అసలు ఫస్ట్ నువ్వు రక్షించబడిన తర్వాత ఇక మీదట మీరు ఎవరు గారు? గట్టి చెప్పండి. పరదేశులు కాదు, పరజనులు కాదు, అంటే మీరు దిక్కులేని కాదు, అనాథలు కాదు, విడువబడినటువంటి వారు కాదు, లెక్కలో లేని వాళ్ళు కాదు. మరి ఎవరు మీరు? పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని ఇంటి వారై ఉన్నారు అని రాయబడింది. కానీ దేవుని ఇంటివారుగా దేవునికి తగినట్లుగా మనము జీవించగలుగుతున్నామా? ఇది ప్రశ్న. దేవునికి తగినట్లుగా మనము జీవించగలుగుతున్నామా? ఇది ప్రశ్న. అలాంటి జీవితాన్ని మనం జీవించగలిగితే తప్పకుండా దేవుని యొక్క వారసత్వపు హక్కును బట్టి మనకు రావాల్సినవన్నీ కూడా వస్తాయి. దీంట్లో ఎటువంటి అనుమానం ఏమీ లేదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా,
అయితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 5వ అధ్యాయం చదివాం కదా యోహాను సువార్తలో. ఈ యొక్క వ్యక్తి విషయమై కనుక మనము ఆలోచన చేస్తే ఈ అధ్యాయం అంతా కూడా మీ యొక్క మనసులో గుర్తుపెట్టుకోండి. ఒక కోనేరు ఉంది అక్కడ. ఏ నేరు? కోనేరు ఉంది అక్కడ. ఆ కోనేరు పేరు ఏం పేరు? బెతెస్దా అనే కోనేరు. ఆ కోనేరు దగ్గర ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మంటపాలు ఉన్నాయి. ఆ కోనేరు దగ్గర ఒక వాడుక ఉంది. ఏంటిది అది? వాడుక. ఏంటి ఆ యొక్క వాడుక అని చెప్పానంటే, ఒక ఆయా సందర్భాల్లో పరలోకము నుంచి దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తారట. దేంట్లో? ఆ కోనేటిలో నీళ్లు కదిలిస్తారు. నీళ్లు కదిలించినప్పుడు ఆ యొక్క కోనేరులో ఎవరు ముందు దిగుతారో వారు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా సరే బాగుపడతారు అనేటువంటిది అక్కడ ఉంది. ఇప్పుడు వాస్తవానికి అటువంటి కార్యాలు జరుగుతాయంటారా? నిజమేనంటారా? చెప్పాలా? నిజం కాకపోతే అక్కడ గుంపులు ఉంటారా? గుంపులు ఎందుకున్నారు అక్కడ? పిచ్చోళ్ళయ్యా కాదు. గుంపులు అని చెప్పానంటే, ఇప్పుడు మేము ప్రాసంగపడి నుంచి వస్తుంటే మరి నెడవనూరు రోడ్లో ఇప్పుడు మీరు ఎట్ట లైన్ ఉన్నారో అక్కడ ఒక దుకాణం ఉంది. ఆ దుకాణం కాడ అందరు కూడా క్యూలో ఉంటున్నారు భయభక్తులతోటి. అందరు క్యూలో ఉన్నారు భయభక్తులతోటి. క్రమంగా చక్కగా నుంచొని ఉన్నారనమాట. మీకు అర్థం ఉండాలి ఈ పాటికి. ఏమో మందు సీసాల కోసం. అంటే కరోనా వచ్చి మనతో పాటు వాళ్ళు కూడా క్రమం నేర్పించింది అనమాట. దేవునికి మహిమ కలుగును కాక. కారణం ఏంటంటే నా ప్రియ స్నేహితులారా, అందరూ కూడా లైన్లో నుంచొని ఉన్నారు. ఎందుకు నుంచున్నారు అక్కడ? వాళ్ళకి అవసరమైంది అక్కడ దొరికింది కనుక. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు ఆదివారము ఎవరికి అవసరమైంది, ఎక్కడ దొరికిద్దో, ఏ బజార్లో దొరికిద్దో, ఏ సందులో దొరికిద్దో, తెల్లారుజామున 5:30-6 గంటకల్లా అక్కడికి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్. సరే, ప్రార్థన కంటే ఎప్పుడు పోయినా బాధలేదు, కానీ చెప్పాలా, ఆదివారం మాత్రం పొద్దున్నే టయానికి 6 దాటితే ఏముంటలేదంట. ఎందుకంటే దానికి డిమాండ్ ఎక్కువైపోయింది, రేట్లు పెరిగిపోయి మరి ఇట్ట కూడా పేదోడి నోటికి మట్టి తగులుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీటి మీద అందరూ పట్టడం వల్ల. కాబట్టి నా ప్రియ స్నేహితులు గమనించండి, ఇలాంటి సిచ్యువేషన్ అన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే బెతెస్దా కోనేరు దగ్గర గుంపులుగా ప్రజలు ఉన్నారు. అక్కడ అనేక మంది రోగులు ఉన్నారని చెప్పానంటే, ఆయా సమయాల్లో దేవదూత వచ్చి నీళ్లు కదిలిచినప్పుడు మొదటి వాడు దిగుతుంటే వాడు సంపూర్ణ స్వస్థత పొంది వెళ్ళిపోవడం చూసి ఆ సీరియల్ కోసం చాలా మంది కూర్చున్నారు అక్కడ. అంటే సీరియల్ కోసం కూర్చున్నా చెప్పానంటే, అక్కడ టీవీ ఉందని చెప్పి అనుకోబాలను. మళ్ళీ ఆడు కూడా టీవీ ఉంది కావాలా, అక్కడ టీవీలో సీరియల్ వస్తాయి కావాలని చెప్పి సీరియల్ గురించి చెప్పాడు పాస్టర్ గారు అని చెప్పానని అనుకోబాకండి. అంటే కోనేట్లో దిగటానికి వాళ్ళు సీరియల్లో ఉన్నారు. ఇలాగే సీరియల్ గురించి ఒక పాస్టర్ గారు చెప్తే ఆ ఇంటికి వెళ్ళి చెప్తుందంటే, ఏందన్నా మీ అంతా చేరాలంట, మాట్లాడితే చేరాలంటున్నాడు. చేరాల సీరియల్ కొంతమందికి ఎట్టుంటుంది, చేరాలా వినపడిద్ది అనమాట, వినపడటం అన్నమాట. అంతే కదా. ఆ మధ్య మొన్న లోక సహోదరుడు వచ్చినప్పుడు వాక్యం చెప్తా ఒక ప్రాంతాన్ని సువార్తకి వెళ్ళారంట. ఈయనతో పాటు ఇంకొక ఆయన వాక్యం చెప్పాడు. ఒక ఆమె కూటానికి వెళ్ళి నిద్రపోతా ఉంది. అంటే కొంతమంది ఇంటి దగ్గర నిద్ర ఎలా ఉండదు కాబట్టి రేతిరి పొద్దుపోయిందాక టీవీలు చూస్తారు కాబట్టి ప్రార్థన కానీ నిద్రపోతారు కనుక నిద్రపోవడానికి వచ్చిందంట. వచ్చిన తర్వాత ఆమెకి ఒకే ఒక మాట వినపడిందంట, ప్రారంభంలో 2 కొరింథీయుల పత్రిక అని చెప్పానని. ఏం పత్రిక? 2 కొరింథీయుల పత్రిక అని చెప్పి వినపడింది. అది ఇనికి నిద్రపోయింది. ఎందుకంటే పాటలు ఈ ముందంతా కూడా పాటలు పాడి సపట్లు కొట్టి 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 సాలిపోయి ఇక నిద్రపోయింది అన్నమాట. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ
అబ్బాయి అడిగాడంట, ఇలా ఏం వాక్యం చెప్పాడమ్మా పాస్టర్ అని చెప్పానంటే, అదేందో 2 కొరువు తీయాలంటయ్యా అన్నాడా అని చెప్పాను. అదేందో 2 కొరువు తీయాలంట, నాకు అది వినపడింది అని చెప్పానండి. 2 కొరింథీయుల పత్రిక 2 కొరువు తీయాలి చెప్పండి. అది మన సరిగిన వినకపోతే కొరింథీయుల పత్రిక ఎలా వినపడుతుంది మనకి, కొరువు తీయాల పత్రికలకు కూడా వినపడుతుంది అనమాట. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే గుంపులు గుంపులుగా ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా కోనేటిలో దిగటానికి లైన్లో ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అక్కడ పగలు రాత్రి తేడా లేకుండా మనుషులు అక్కడ ఉంటున్నారు. అక్కడ మరి ఏ సమయంలో దేవదూత వస్తారో ఆ సమయం ఎప్పుడో తెలియదు కనుక ఆ సమయం కోసం వేచి ఉన్నారు. ఒక రోజున యేసు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి రోగులందరినీ చూస్తున్నాడు. రోగులందరినీ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి అతనికి కనిపించాడు. ఒక వ్యక్తి అతనికి కనిపించినప్పుడు నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ అందరినీ యేసు కలవలేదు, అందరితోటి మాట్లాడలేదు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పానంటే, నా ప్రియ స్నేహితులు చూడండి 5వ వచనం 5:5, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండెను. యేసు వాడు పడినట్టు చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, అంటే ఈయనకి ఎవరు చెప్పలా, అంటే ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగుల మొత్తంలో సీనియర్ ఎవరు చెప్పండి? ఏమా సీనియర్ ఎవరు? ఇది చాలా సీనియర్ అన్నమాట. అర్థం చేసుకోండి. దీని గురించి ఒకరోజు దైవజనులు మధుబాబు గారు చెప్తూ, ఒకరోజు ఏమన్నాడు, విజయవాడ మధుబాబు గారు దేవుని మహిమలోకి వెళ్ళాడు. ఆయన చెప్తే ఒక మాట అన్నాడు, వీడికి నిజంగా బాగుపడాలంటే యేసుప్రభువు వారికి వాడు చెప్పిన కారణం ఏంది? దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకొని దింపడానికి ఎవరు లేరు అని చెప్పానని. ఇప్పుడు దింపాల్సిన పనే ఉంది. ఇప్పుడు నీ గనక ఆశ ఉంటే ఏది చేతులు కింద నుంచి జరుపుకుంటూ పోవచ్చుగా. రోజుకి 1 అంగుళం. ఎంతమ్మా చెప్పండి అమ్మా, నమస్కారం. ఎంత రోజుకి 1 అంగుళం జరిగిన కొద్దిగా అట్టన్నా కూడా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు అక్కడ? 38 సంవత్సరాలు. రోజుకు 1 అంగుళం అని చెప్పండి. సంవత్సరానికి ఎన్ని రోజులు? పాలేయడానికి పాడు. వీడికి అసిస్టెంట్లు కావాలన్నమాట. నా ప్రియ స్నేహితులు అర్థం చేసుకోండి. యేసు వాడి దగ్గరికి వెళ్ళి సీరియస్గా, రే నీకు అసలు బాగుపడాలని ఉందా అని అడిగాడు. అంటే స్వస్థపడ కోరుతున్నావా అని అడిగాడు. స్వస్థపడ కోరుతున్నావా అని చెప్పి ఎందుకు అడిగాడు చెప్పండి? వాడికి ఆ ఉద్దేశం ఉంటేగా. ఆ ఉద్దేశం ఉంటే 38 ఏళ్ల నుంచి ఈ లోపు ఎన్ని వేల సార్లు దేవదూతలు వచ్చుంటారు, ఎంతమంది దిగి స్వస్థత పొంది వెళ్ళుంటారు. కానీ వీడు వెళ్ళడు. ఎందుకంటే వీడి దగ్గర పెద్ద బిజినెస్ అన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు రోగుల కాడికి, అడుక్కునే వాళ్ళ కాడికి ఏది వచ్చేటువంటి వారు ఏం చేస్తారని చెప్పంటే వాళ్ళకి ఎంత కొంత ఇస్తుంటారు అనమాట. ఇది స్టార్టింగ్ అనమాట. ఇది అంటే ముందు వచ్చేటి పెద్ద కానుక ఈడికే పడాలి. కాబట్టి మరి నాకు తెలిసి నాకు ఆశ్చర్యం ఏంటంటే, అసలు 38 సంవత్సరాల నుంచి అడిగాడు పరుపు ఉందంట వాడికి అక్కడ. ఏమా కింద పరుపు ఉందని చెప్పానంటే పైన కూడా సరే, పైన అంటే మంటపం కాబట్టి అది ఉండే ఉంటుంది, పైన ఏదో ఒకటి ఉంటుంది. వీడికి పరుపు ఉంది, భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు, వీడికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక రకంగా చెప్పాలంటే యూదులకు వీటి ద్వారా కొంచెం ఆదాయం కూడా దొరుకుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకోసం చెప్పానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలు అర్థం చేసుకోండి. నీకు బాగుపడాలందా అని చెప్పానంటే వాడు చెప్పాడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని, నేను వచ్చినంతలో అని చెప్పండి. లేచి పోతున్నట్ట పోనట్ట పోతున్నట్ట పోనట్ట
ఈ లేచిపాటు అంటుందంటే ఎవడప్పుడు ముందు దిగితే బాగుండు అన్నట్టుగా అని చిన్నగా స్లోగా అంటే ముందు దిగితే, అందుకనే దీన్ని బట్టే చెప్పారు పెద్దలు, ఏమా ఆయి ఉంటే గాయం అంతా సుఖులు. ఎందుకంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు, తెచ్చి పెడతా ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కాయలు తెస్తుంటారు, 5 ఎత్తుంటారు, ఇది ఎత్తుంటారు, తెచ్చిని తింటా ఉండొచ్చు, ఆ కట్టుకొని అందులో కూర్చోవచ్చు కాలుకి, అంతే కదా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఆయు ఉంటే గాయం ఉన్నంత సుఖం లేదు. అందుకు నేను వచ్చినంతలో చెప్పానంటే సరే, ఇప్పుడు లేచి ఈడ ఆడదాకా పోయాడు కదా, ఆడే కూర్చోవచ్చుగా, అక్కడి నుంచి వెనక్కి రాకుండా, అంతే కదమ్మా. ఇక్కడ నుంచి లేచి ముందుకెళ్ళాడు, ఇంకోటి వచ్చాడు, మళ్ళీ వచ్చి ఎడ కూర్చోపోతే ఆడే కూర్చోవచ్చు కదా, అక్కడి నుంచి ఇంకొంచెం బావచ్చు కదా అని చెప్పండి, వీళ్ళు పారు అంతే. ఎందుకంటే ఆ జీవితం వాడికి ఆనందంగా ఉంది. వాస్తవంగా యేసు వాడిని బాగు చేసినందుకు వాడు బాధపడ్డాడు. ఈడెవుడ్రా నాయన అని బాధపడ్డాడు. ఆ యొక్క దయ్యము ఆ స్త్రీని విడిచిపెట్టిపోయి వెళ్ళినందుకు ఆ పట్టణస్థులు బాధపడి పౌలును శీలను హింసించారు. అంటే వీడికి మరి పలానా రోగం లేదు కాబట్టి ఇక్కడ ఏముంది, పైన ఏముందని చెప్పానంటే, ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడిన కనుక మంటపములో రోగులు, గుడ్డివారును, కుంటివారును, ఓచ చేతులు గలవారును గుంపులుగా, అంటే 3 డిపార్ట్మెంట్లు అన్నమాట. అంటే రోగులు అని చెప్పండి, ఏదో ఒక రోగం, తర్వాత గుడ్డివారు, కుంటివారు, ఓచ కాలు చేతులు గలవారు అని చెప్పానని. మరి వీడికి ఫలానా రోగం అని రాయలేదు, ఏమో వ్యాధి కలిగి ఉన్నాడు. నేనేమంటానని చెప్పానంటే, వీడికి పేరు పెడుతున్నా, వీడికి వచ్చింది మాయ రోగం. ఏం రోగం? ఇప్పుడు పేరు లేనప్పుడు అది మాయ రోగమే కదా, మొత్తం మీద వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది నా ప్రియ స్నేహితులారా, యేసుతో చెప్పాడు, నన్ను తీసుకుని వెళ్ళడానికి ఎవరు లేరు అని చెప్పాడు. తర్వాత అప్పుడేం జరిగిందంటే, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి వీడేం చేయాలి? సంబరంతో దేవుని స్తుతించి ఆయన్ని ఘనపరిచి మందిరంలోకి వెళ్ళి, ఇప్పుడు మనకు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పుట్టుకతో కుంటివాడు కనపడతాడు మనకి. పేతురు వాడిని స్వస్థపరిచాడు. వాడు లేచి ఏం చేశాడు చెప్పాలా? గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించాడు. ఈడ పని చేయాల. ఎందుకని ఈడ సిట్టింగ్, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలాగా ఉన్నామంటే, అంటే ఇప్పుడు అక్కడ రోగులు మొత్తానికి ఈడు ఎమ్మెల్యే. అందుకోసమని వాడు లేచాడు. అది విశ్రాంతి దినము గనక యూదులు ఏమంటున్నారంటే, నీవు నీ పరుపెత్తుకొని అక్కడ 10 వచ్చినాం, అది ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పాడు. ఏం చేసేది నేను? అర్థమైందా మీకు? నాకైతే నా పరుపెత్తుకొని నడవటం ఇష్టం లేదు. నాతో చెప్పినాడు ఏం చెప్పాడు? నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. నాకు ఆయన చూసి భయం వేసింది. ఏం చేస్తా? లేచి నడిచా. అంటే దీన్ని బట్టి వాడి ఉద్దేశం అని చెప్పండి మీరు. చాలా మంది జీవితాల్లో మేలు పొందడం ఇష్టం ఉండదు. ఒక సమస్య, ఒక పరిస్థితి, ఒక రోగము కుదుట పట్టడానికి ఇష్టం ఉండదు. కుదుట పట్టడానికి ఇష్టం ఉంటే దాని నుంచి బయటికి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసి వీలైనంత త్వరగా దాని నుంచి బయటికి రావడానికి ఆలోచిస్తావు, ప్రయాసపడతావు, కష్టపడతావు, శ్రమ పడతావు. లేకపోతే లేదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు క్షయరోగానికి మందులు ఉన్నాయి. 6 నెలలు ఒక్కరోజు కూడా బీరు పోకుండా వాడితే ఖచ్చితంగా ఆ క్షయవ్యాధి తగ్గిపోతుంది. ఒక్కరోజు గ్యాప్ వచ్చినా మళ్ళీ ఫస్ట్ కానించి మొదలు పెట్టాల్సిందే. అలా ఉంటుంది అన్నమాట. అయితే దాని విషయంలో అశ్రద్ధ చేస్తే ఏమైంది?
చెప్పండి, అశ్రద్ధ చేస్తే ఏమైంది? అయితే ఈ యొక్క భాగము మీరు చూడండి. వాడు యూదులకు చెప్పి, నిన్ను ఇలా చెప్పినోడు ఎవడు నీకని చెప్పానంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత దేవాలయంలో యేసు వాడిని చూశాడు. వాడిని చూసి, అమ్మ వినండి వినండి వినండి, యేసు వాడిని చూసి 14 వచనం, అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. అంటే ఇప్పటి వరకు వాడు కీడు దేనికి అనుభవించాడు? చెప్పాలా? పాపాన్ని బట్టేనని అర్థమవుతుందమ్మా? అర్థమైంది కదా? పాపాన్ని బట్టి అనుభవించాడు. ఇప్పుడు యేసు ఎవరితో ఈ మాట చెప్పాలా? ఎంతోమందిని బాగు చేశాడు కానీ ఎవరితో ఈ మాట చెప్పాలా? ఆయన వీడితో చెప్తున్నాడు ఏమని? ఇక మీదట, అంటే ఇకను పాపము, అంటే వాడు దేనికి సిద్ధపడుతున్నాడు? చెప్పాలా? చెప్పండి, దేనికి సిద్ధపడుతున్నాడు? మళ్ళీ ఇక పాపం చేయడానికి సిద్ధపడుతున్నాడు. పాపం అంటే ఏంటిది? అని చెప్పానంటే, పాపం అంటే అవిధేయత. నంబర్ కోట్ చేసుకోవచ్చు మీరు, రోమపత్రిక. పాపం అంటే ఏంటి అంటే, రోమపత్రికలో ఒక చిన్న మాట, మీరు 5వ అధ్యాయం అనుకుంటా, 5:6 ఉంటుంది. ఐదో అధ్యాయం 19 వచనం. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. చాలు. పాపానికి మూలం ఏంటి? అందరు చెప్పండి. పాపానికి మూలం ఏంటి? అవిధేయత. అవిధేయత అంటే అర్థం ఏంటో చెప్పంటే, దేవుని యొక్క ఆజ్ఞను వినకపోవుట, దేవుని మాట వినకపోవుట. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటిది? మనకు తెలిసిన పాపం ఏంది? మేము దొంగతనం చేసేవాళ్ళం కాదు. చెప్పండి, మేము అవి చేసేవాళ్ళం కాదు, మేము తిట్టేవాళ్ళం కాదు, కొట్టేవాళ్ళం కాదు, మాకు ఏ పాపం తెలియదు, మేము తిరిగిపోతున్నాం కాదు, తాగుపోతున్నాం కాదు అన్నమాట. ఇక్కడ పాపం అంటే ఏంటి చెప్పండి? అవిధేయత. దేవుని మాటకు విధేయులు కాకపోవటయే పాపము అని వ్రాయబడింది. అది వీడికేం చెప్తున్నాడు యేసుప్రభువు వారు? ఇకను పాపము చేయకుమని చెప్పాడు. చేస్తే ఏమైందంట? చేస్తే ఏమైంది అమ్మా? మరి ఎక్కువైన కీడు నీకు కలగకుండా ఇకను నీవు పాపము చేయొద్దు అని చెప్పాడు. చేస్తే ఏమైంది? నా ప్రియ స్నేహితులారా, నేను మీకు చెప్తున్న గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన పరిసరాల్లో 2 జరిగినాయి. ఒకటి మా సహోదరుడు రాజు విషయం, రెండోది సుమన విషయం. రాజుని చచ్చిపోతాడు తీసుకెళ్ళమన్నారు మా రెండో అన్న. చనిపోయాడని కూడా చెప్పారు. మేము మధ్యరాత్రి ఆటో వేసుకొని వెళితే డాక్టర్తో ఏం చెప్పానంటే, చనిపోలేదండి, బతికే ఉన్నాడు అంటే, తీసుకెళ్ళండి అయ్యా మీ నాటకు వస్తాడు అని చెప్పాడు. మేము తీసుకెళ్ళాం. యాడకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి అయితే మాకు లేదు. మీరు చేయగలిగింది మీరు చేయండి, మేము చేయడానికి ఏదో చచ్చిపోతానని చెప్పానంటే, లేదు మీరు చేయండి, చచ్చిపోయినా తీసుకెళ్తామని చెప్పాం. వెళ్ళి మళ్ళీ సంతకాలు పెట్టమన్నారు. 2 సార్లు సంతకాలు పెట్టాం. ఒకటి చాలదంట, సంతకాలు పెట్టాం. అయిపోయింది. సంఘం అంతా ప్రార్థన చేశారు, దైవ సేవకులు ప్రార్థన చేశారు. మనం అడిగింది ఏంటంటే, ప్రభువా మారు మనసు పొంది రక్షణ పొందడానికి ఒక అవకాశం ఇవ్వమని అడిగాం. దేవుడు అవకాశం ఇచ్చాడు లేదా? చెప్పాలా? ఇచ్చాడు. నేను ఇక నా 2 రోజులు అక్కడుంటే తేప కంపౌండ్ కదిలిస్తారట. ఏంది ఇంకా బాలేదు ఈడని తేప వచ్చి కదిలిస్తారన్నమాట. నేను అది కదిలించే కొద్దిగా ఓపిక వస్తుంది. ఇన్సులిన్ ఇస్తున్నారు, మళ్ళీ సెలైన్లు ఎక్కిస్తున్నారు. అంటే అన్నీ ఆపేశారు అనమాట. ఎక్కిస్తున్నారు. మొత్తం మీద తీసుకొచ్చాం. నేనేం చెప్పానంటే,
ప్రార్థనకు రా, పాపాన్ని ఒప్పుకో, మారు మనసు పొందు, పాప క్షమాపణ కొరకై ప్రార్థన చేయి, ప్రభు నీకు కొత్త జీవితం ఇస్తాడు. సంఘం అంతా ప్రార్థన చేశారు, దేవుని బిడ్డలు అనేక మంది పరిశుద్ధులు ప్రార్థన చేశారు, నీకు నూతన జీవితాన్ని ఇచ్చారు. నాకంటే స్పష్టంగా నీకు ఎవడు చెప్పడు. కాబట్టి ఇక మీదట నువ్వేం చేయొద్దు, పాపము చేయొద్దు. త్రాగుడు, తర్వాత మరి పొగ తాగటం, ఇవన్నీ కూడా కంప్లీట్గా మానేసేయి. మందిరంలోకి వస్తే ఎక్కువసేపు కూర్చోలేని అబ్బాయి అని చెప్పానని అన్నాడు. కూర్చోలేక మంచం ఎత్త పడుకోవచ్చి. చూడండి, వాళ్ళు ప్రార్థనకు రావాలే కానీ అయ్యా నాకు ప్రార్థనకు రావాలని ఉంది, కూర్చోలేనయ్యా అంటే నాకు చెప్పండి, నేను వచ్చి వాళ్ళని తీసుకొచ్చి మంచం వేసి కొనుక్కోబెట్టి వాక్యం చెబుతా, దేని సోదరం కలుగుంటాక. వాళ్ళు రావటానికి ఇష్టం లేదు, దొంగలు వాళ్ళు, మనకు అబద్ధాలు చెబుతారు అన్నమాట. కూర్చోలేక నేను రావట్లా, ఉట్టితే ఇంటికాడ ఏం చేస్తున్నావు నువ్వు? ఆదురు కొనుక్కొనే ఉంటున్నా, లేదా కూర్చొనే ఉంటున్నా, లేకపోతే ఇట్లా ఉండవు ఒంగోని, ఏదో ఒకటి చేయాలిగా. ఇప్పుడు ఇంట్లో ఉండగాని పండుకోవటమో కూర్చోవటమో ఏదో ఒకటి చేయాలి కదా. ఆ పని ఏడు చెయ్యి. కొద్దిగా శుభ్రమైన గడ్లు మరి బట్టలు వేసుకుని వచ్చి ఏడ కొనుక్కో, మళ్ళీ తీసుకుని వదిలిపెడతాను నేను ఇంటికాడ. దేవుడు వాహనం పడి ఇచ్చాడు. ఇప్పుడు నా ప్రియ స్నేహితులారా, అబద్ధాలు చెప్పి అది సేవకులకి మరి ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేద్దాం అనుకుంటారు. వాళ్ళు అబద్ధం చెబుతుంది పరిశుద్ధాత్మకు, మనుషులకు అనుకుంటారు వాళ్ళు. పేతురు, అననీయ, నీవు పరిశుద్ధాత్మ ఎదుట నీవు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు చెప్పేది నిజము కాదు, నువ్వు ఇంతకీ అమ్మలేదు అని చెప్పాను. ఎవరు చెప్తారు? తర్వాత 3 వారాలు వచ్చాడు, కొద్ది శక్తి వచ్చింది, ఓపిక వచ్చింది. ఇంకా చిన్నగా ఎవరొకరు బండి అడిగి నేరుగా అడగబోయేవాడు. ఒకసారి వెళ్ళి చెప్పారు, నాకంటే బాగా ఎవడు నీకు చెప్పడు సువార్త, దేవుడు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు, ఇక మీద పాపం చేయొద్దు అని చెప్పా. నా మాట వినలా. సంవత్సరం లోపు ఇక పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. సుమన విషయంలో జరిగింది కూడా అదే. ఎందుకంటే బాధతో చెప్తున్నా నేను మీకు. ఒకే ఒక బావర్తున్నాడు నాకు, మురళి, వాడు చనిపోయాడు. తర్వాత వీడు. చాలా బాధ అయితే ఉంది. దేవుడు ఒకసారి స్వస్థపరిచాడు, సంపూర్ణ స్వస్థ ఇచ్చాడు. వైద్యులు చెప్పారు, ఇంక నుంచి అయ్యా పొగ తాగొద్దు, పొగాకు సంబంధించి ఏది కూడా నీ నోటికి తగలకూడదని చెప్పి. మాట వినకుండా అవిధేయతను చూపిస్తే జీవితం ఎలా ఉంటుంది? విడిచి వెళ్ళిపోయిన కుటుంబం ఏంటి, బిడ్డలు ఏంటి, భార్య ఏంటి, పరిస్థితి ఏంటి? ఎవరి జీవితమైనా ముగించబడుతుంది, వేరే విషయం. దేవుడు ఎందుకు ఇచ్చాడు అవకాశం అంటే వీడితో అంటున్నాడు, స్వస్థత నొందితివి అయ్యా, అబ్బాయి బాగుపడ్డావు నువ్వు, నీకొక అవకాశం ఇచ్చా, దీన్ని నీకొక జీవితాన్ని ఇచ్చా నేను, ఇక మీద పాపము చేయొద్దు, చేస్తే ఇంతకంటే ఎక్కువ కీడుని అనుభవిస్తావు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డరా, అర్థం చేసుకోండి. మన కళ్ళ ముందు చాలా మందిని మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు ఎంతో మందిని చూస్తున్నాం. ఊర్లో ఉన్న వారందరూ రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని ఒక అమ్మాయిని తరుక్కుంటూ ఎంటబడ్డారు. ఆ అమ్మాయి పడుతూ లేస్తూ శరీరం అంతా రక్త గాయాలై పరిగెత్తుతూ ఉంది. ప్రాణాన్ని కాపాడుకోవడానికి దేవుని కృపను బట్టి ఆ దినములలో యేసు భూమి మీద ఉన్నాడు. ఒక దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయన కాళ్ళ దగ్గర వెళ్ళి పడిపోయింది. ఊరి వాళ్ళందరూ, బాలురు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, అంటే కొట్టడం అంటే అందరికి సంతోషమేనండి. ఎవరినైనా గాయపరచడం అంటే, ఎవరి మీదైనా దాడి చేయడం అంటే పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు కూడా అన్నమాట. ఎంత ఉత్సాహమో! అందరూ వచ్చారు. ఆ అమ్మాయి వెళ్ళి యేసుక్రీస్తు పాదాల ముందు పడిపోయింది. తెలిసిన విషయం ఇది, ఎందుకు చెప్తున్నా నేను, ఇదంతా మనకి 8వ అధ్యాయంలో కనపడుతుంది.
ఆ సందర్భంలో ఏం జరిగిందని చెప్పానంటే, వాళ్ళు రాళ్ళు ఆయన మీద పడతాయి అనుకున్నారు ఏమో గాని, బోధకుడా ఇదిగో ఈ అమ్మాయిని పాపము చేయించుటకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం మేము. నీవు ధర్మశాస్త్రము గురించి ఇశ్రాయేలు వారికి బోధ చేస్తున్నావు. ఈ అమ్మాయిని మోషే ధర్మశాస్త్రములో అంటే యూదా దేశపు రాజ్యాంగం ప్రకారముగా ఈమె అమ్మాయి రాళ్లతో కొట్టి చంపాలని రాజ్యాంగంలో రాయబడి ఉంది. నువ్వేం చెప్తావు? యేసుప్రభు వారు ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ వీళ్ళు అంటున్నారు, ఇదిగో బోధకుడా నిన్నే. అంటే కొట్టడానికి ఎంత కుశాలండి, కొట్టడానికి ఎంత స్పీడో. యేసు తలెత్తి ఏమైంది అన్నాడు. వినపట్ల నీకు చెప్పేది? ఈ అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా ఒకటితో పడుకొని ఉంటావు, ఈ అమ్మాయి లోపల వచ్చావు. మరి వాడేడి? పాపం ఒకరే చేస్తారా? ఏమండి, ఒకరే చేస్తారా పాపము? వాడేడే చెప్పనంటే వాడు ఆ ఊరి పెద్ద కొడుకేమో, వాడు డబ్బున్నవాడేమో, ఒళ్ళవలసినోడేమో వాడు. అందుకని ఈ అమ్మాయిని పట్టుకొచ్చారు. మానవ న్యాయాలు ఇలాగే ఉంటాయి. యేసయ్య అన్నాడు, కొట్టి చంపకూడదని ఎవరన్నారు? కొట్టాల్సిందే. రాజ్యాంగం ప్రకారముగా మోషే యూదా వారికి ఇశ్రాయేలు వారికి అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర రాజ్యాంగం ప్రకారం ఈ అమ్మాయిని నిశ్చయముగా రాళ్లతో కొట్టి చంపాల్సిందే. ఎవరు చంపాలి? పాపము చేసినటువంటి వారికి శిక్షను ఎవరు విధించాలి చెప్పానంటే, పాపము చెప్పండి లేనివాడు విధించాలి. యేసయ్య అదే మాట అన్నాడు. నేనేమంటలేదు, కొట్టాల్సిందే, చంపాల్సిందే. కానీ ఎవరు చంపాలి? మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి, తర్వాత పాపం ఉన్నోడైనా లేనోడైనా అందరు కలిపి కొట్టేసేయండి అన్నాడు. ఆ మాట చెప్పి రాసుకుంటున్నాడు. కాసేపు తలెత్తితే మనుషులు అక్కడ లేరు. ఏమున్నాయి అక్కడ? ఏం జరిగింది అక్కడ? వారు ఆ మాట విని, అమ్మా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకడి వెంట ఒకడు తమ ఇళ్ళకి వెళ్ళిపోయారంట. యేసు అక్కడ మిగిలాడు. దేవుని స్తోత్రం చెప్పడం హల్లెలూయా. యేసు ఇంటికి వెళ్ళేటువంటి పాపం ఆయనలో లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రూపించును అని యేసు ప్రశ్నించాడు. ఈ రోజున ఒకరు తప్పు చేస్తే ఇది తప్పు 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 అని అందరూ అంటున్నారు. మన జీవితాల్లో తప్పులు లేవా? కాకపోతే ఆ అమ్మాయి అది అందరికి కనబడింది కదా, వీళ్ళు ఎవరు కనబడలా, అది పరిస్థితి. తర్వాత ఎందుకు వెళ్ళిపోయారని చెప్పానంటే, యేసు మాట వాళ్ళ చెవుల్లో గుండా చొరబడి హృదయంలోకి వెళ్ళినప్పుడు బాల్యము నుంచి వారు చేసిన పాపపు జీవితం అంతా కూడా వాళ్ళ మనసులో తలకబోసినట్టుగా తడిసిపోయారు. వాళ్ళు వారి పాపము వారికి జ్ఞాపకం వచ్చి రాళ్ళు నిలబెట్టి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలాడు. ఆయన మాత్రమే శిక్షించడానికి రక్షించడానికి అర్హుడు. అందుచేత ఆ అమ్మాయి ఒక్కతే ఉంది అక్కడ. ఏమా ఎవరు నిన్ను శిక్షించలేదా అని చెప్పానని అడిగాడు. లేదు ప్రభు అని చెప్పానంది. ఏం చెప్పాడు అమ్మాయి చెప్పండి? యేసు నేను నీకు శిక్ష విధింపను అని చెప్పాడు. మతోన్మాదులు అంటారు నేను నీకు శిక్ష విధింపను అన్నాడు యేసుప్రభు చెప్పండి. యేసుప్రభు కూడా పాపే, అందుకే శిక్ష విధించలా అన్నారు మతోన్మాదులు. అర్థమైంది మీకు? ఇలాంటి పట్టుకొని క్వశ్చన్ చేస్తారు అనమాట వాళ్ళు. అందుకే వాళ్ళు అంటారు బైబిల్ ప్రకారం యేసు పాపి అంటారు వాళ్ళు. నా ప్రియ స్నేహితుడా, యేసు అంటారు నేను కూడా నేను శిక్ష విధించని చెప్పంటే నేను కూడా పాపినన్నట్టే కదా అంటారు వాళ్ళు. అది పరిస్థితి. నేను కూడా నీకు శిక్ష విధించాను, నీవు వెళ్ళి
ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఎందుకని? ఇప్పుడు ఈయన కూడా పాపం అయితే ఏం చెప్పాలా? నువ్వు వచ్చి నా కాడుని పాపం చేయమని చెప్పొద్దు. ఇక మీదట నీవేం చేయొద్దు, పాపము చేయవద్దని అమ్మాయితో చెప్పాడు. అంటే అర్థం ఏంటి? చేస్తే ఏమవుతుందని చేస్తే ఏమైందండి? ఇంతకంటే ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో 4 మాటలు మిమ్మలను నవ్వించి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ పంపించినందువల్ల ప్రయోజనమే లేదు. దేవుడు కోరుకున్న పవిత్ర జీవితంలోకి మిమ్మల్ని తీసుకురావాలని నేను కోరుతున్నాను. నేను కూడా నడవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ జరిగేది అదే. అందుచేత ఇక మీదట నీవు పాపము చెయ్యొద్దు అని చెప్పండి. అర్థం ఏంటని చెప్పానంటే, చేస్తే నేనే శిక్షిస్తాను నిన్ను. ఇప్పటికేం చేశాను నేను? శిక్షించలా. అందుకని శిక్షించడానికి చేతగా కాదు. అసలు నేను ఇప్పుడు వచ్చిన శిక్షించడానికి కాదు. అర్థమైందా ఇది మీకు? ఇది ఆ మృగాలకు అర్థం కాదు. ఇది ఇప్పుడు మొదటి రాకడలో యేసయ్య వచ్చింది ఎందుకు చెప్పండి అమ్మా? రక్షించడానికి, ఆయన శిక్షించడానికి రాలేదు. అందుచేత మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక మీదట నువ్వేం చేయొద్దు, పాపము చేయొద్దు. చేస్తే ఏమైంది అంటే, ఏమైందో చెప్పడం ఉండదు ఇంకా. ఏమా? ఇప్పుడు చెరువులు దూకావు, ఇప్పుడు మనకి చెరువు బాగు చేస్తున్నారు. మరి మనుషుల ఆరోగ్యం కాపాడుకోవడానికి వాకింగ్ ట్రాక్ వేస్తున్నట్టున్నారు. చాలా బాగుంది, నాకు కూడా సంతోషంగా ఉంది. కానీ చెరువు ఇంత ముందులాగా లేదు. చెరువు ఇంత ముందులాగా లేదు. పడితే చెప్పండి బయటికి రావడం కష్టం. ఇక నువ్వు 3వ రోజు తేలటమే పైకి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది పరిస్థితి. అప్ అండ్ డౌన్స్ అన్నీ లేవు. ఇంకా నీట్గా బాగా చేశారు. ఇక మీదట పడితే ఏమా వేరే విధంగా ఉంటుంది పరిస్థితి. అందుచేత ఈ సత్యాన్ని మీరు గుర్తించండి. దేవుడు రక్షించి ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు మనకి. ఇకను నీ వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నాడు. ఇక మీదట పాపము చేయొద్దు అంటున్నాడు. ఇక మీదట మీరు పాపములో కొనసాగొద్దు అంటున్నారు. ఇక మీదట మీరు మీ నోట ఈ మాటలు రావద్దు అంటున్నాడు. దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాట వినకపోవడమే అవిధేయత. అదే పాపము. పాపం అంటే అదే. ఇక మీదట ఏం చేయొద్దు, పాపము చేయవద్దు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు చాలా మనకి ఆశ్చర్యం ఇస్తుంది. అందుకోసమనే ఈ దినము దేవుని యొక్క వర్తమాన సత్యం ఏంటంటే, ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? తప్పులొప్పులు జీవితంలో ఉన్నాయి, మనకి ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ జీవితం అలాగే ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎక్కడెక్కడ రోడ్లన్నీ బాగుపడుతున్నాయి, మన రోడ్డు బాగుపడలా. బాధపడుతున్నామా? బాధపడలేదా? చెప్పండి, అవసరం చెప్పండి. ఎక్కడెక్కడ రోడ్లన్నీ బాగు చేస్తున్నారు, మన రోడ్డు బాగుపడలేదు. బాధపడుతున్నావా? సంతోషంగా ఉన్నామా? ఆహా, మా రోడ్డు కానీ గుంటలు ఉందని చెప్పండి అమ్మా. బాధపడుతున్నాం. ఈ రోడ్డు ఎప్పుడు బాగుపడిద్దని చెప్పానని నేను ఒక మాట చెబుదాం అనుకున్నా. ఊరు బాగు గురించి ఆలోచిస్తే మనం అందరం ఇంటికి ఒక ట్రక్కు ఏటేసుకొని మనమన్నా బాగు చేసుకుందాం చెప్పి అనిపిస్తుంది నాకు. ఈ మాట ఎవరు వింటారో తెలియదు కానీ, ఎందుకంటే మనమే బాధపడుతున్నాం కదా. ఇంతకుముందు సిమెంట్ రోడ్డు అయితే పట్టవాడిని ఏ సమయంలో నేనే లేవ తీసేవాడిని వెళ్ళి. ఇప్పుడు పట్టాగానే పట్టాకాడ ఉంటారు, వాళ్ళు జారిపోతారు, బండి ఆగదు. అలా ఉంది పరిస్థితి అన్నమాట. కానీ ఇంతకాలం కూడా రోడ్డు బాగలేదు కనుక బాధపడుతున్నాం మనం. ఇన్ని సంవత్సరాలైనా మన బ్రతుకు బాగుపడకపోతే
నేను మందిరంలోకి వచ్చేసరికి, నేను వస్తున్నసరికి నాకు వినబడుతుంది వాక్యం ఇక్కడి నుంచి, యెరూషలేమో నీవు రక్షించబడినట్లు నీ హృదయం చెడుతనాన్ని కడిగేసుకో. ఎంతకాలము నీ దుష్ట అభిప్రాయం నీవు కలిగి ఉంటావు? మార్పు చెందు. ఇక మీద నీవు పాపము చేయొద్దు. అది కడిగి వేసుకో. దాని ఉనికిని, దాని యొక్క పరిస్థితిని నీలో నుంచి తీసివేసుకో. అమూల్యమైన రక్తము, పుణ్య రక్తము నీ కొరకు నా కొరకు శిలువలో కార్చాడు యేసు. ఆ రక్తము ద్వారా మన పాపానికి ఈ రోజున క్షమాపణ వినబడుతుంది, క్షమాపణ ఉంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనమందరం కూడా అవిధేయులము కాక విధేయులముగా జీవించాలని ప్రభువారు కోరుతున్నాడు. అందుచేత చివరిగా ఒక విషయం చదువుకొని మనం ముగించుకుందాం. రోమాపత్రికలోని 6వ అధ్యాయం 2వ వచనం. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుమో, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చాలు. నా ప్రియ స్నేహితులారా, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలా దాంట్లో కొనసాగుతాం? ఉందన్నమాట. ఇక మీదట ఎలాగ దాంట్లో మనం జీవిస్తాం? పాప విషయమై చనిపోయినప్పుడు దాని విషయంలో ఇంకా మనం ఎలాగా ఇదవుతాం? కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున నీవు నేను ఏమై ఉన్నాం? పరజనులము కాదు, చెప్పండి, పరదేశులం కాదు, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులము, దేవుని ఇంటివారము, దేవుని ఇంటివారిగా, దేవుడు తండ్రిగా తల్లిగా మనకున్నాడు. ఆయన యందు భయము కలిగి బ్రతకండి, ఆయన కోరినట్లుగా జీవించండి. మీ ప్రతి అవసరమును ఆయన తీర్చడానికి శక్తి కలిగిన దేవుడు. నీ ప్రతి అవసరము అది ఏ స్థాయిలో ఉన్నా సరే తీర్చడానికి, ఇవ్వడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు అసాధ్యమైన కొన్ని ఉన్నాయి, మీకు తెలుసో లేదో. దేవునికి అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. మొదటిది, అబద్ధమాడుట ఆయనకు అసాధ్యం. అర్థమైందా మీకు? దేవునికి అసాధ్యమైనది ఏంటిది చెప్పాలా? అబద్ధమాడుట. దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. దేవుడు అన్యాయము చేయుట అసాధ్యము. చేసిన వాగ్దానమును మరిచిపోవుట అసాధ్యము. నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు. నీ కొరకు ఆయన ఇవి తప్ప ఏవైనా చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. నా ప్రియ దేవుని సంగమా, ఈ దినం దేవుడు దర్శిస్తున్నాడు మనల్ని. 2021 సంవత్సరం సగం దాటిపోయింది. 7 మాసాలు గడిచిపోయాయి. ఇక 5 మాసాలు ఉన్నాయి. 8వ మాసము 1వ తేదీ ఆదివారం దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ యవన బిడ్డ, స్నేహితుడా, సోదరుడా, ఈ యొక్క సమయంలో దేవుడిని దర్శిస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు జ్ఞాపకం చేసుకుంటావా? నీవు ఆలోచిస్తావా? ఇక మీదట అయ్యా, అమ్మా, నీవు పరిశుద్ధుల కుటుంబానికి చెందిన వ్యక్తివి, పరిశుద్ధమైన వ్యక్తివి, దేవుని ఇంటికి చెందిన వ్యక్తివి, దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు. నీవు సమాధానకారకుడిగా ఉండాలి, సమాధానకారకురాలిగా ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఇక మీదట పాపము చేయొద్దు. ఇక మీదట దుర్భాషలు ఆడొద్దు.
ఇక మీదట మీ నోట దుర్భాషలు రాకూడదు. ఇక మీదట పాపములో కొనసాగడానికి వీల్లేదు. దేవుని మాటకు విధేయతను చూపుదాము. దేవుడు మనకు నూతన జీవితాన్ని ఇచ్చాడు గనక, జీవాన్ని ఇచ్చాడు గనక ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. సమయంలో సహోదరులు బెంజమిన్ గారు మైక్ తీసుకొని ప్రార్థన చేస్తారు. అందరూ ఒక 2 నిమిషాలు ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నా మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. జీవము గల మా దేవ మీ స్తోత్రములు, జీవాధిపతి మీ స్తోత్రములు, సర్వోన్నతుడా మీ స్తోత్రములు, భూమి ఆకాశమును సృజించిన గొప్ప దేవుడా మీ స్తోత్రములు, అందున్న సమస్తమును నిర్మించిన వాడా మీ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభా నాయన మా ఆరాధనలో ప్రభా ఇప్పటి వరకు నాయన మీరు సహాయం చేసి నడిపించినందుకు మీ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుతున్నాము తండ్రి. ఇదిగో ప్రభా నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రభా మీ దాసుని సంధించి ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభా మీ దాసుని ద్వారా మీరు బయలుపరిచిన లేఖన భాగములను ప్రభా నాయన ఇదిగో బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన ప్రభా ఇంతవరకు నాయన ఇదిగో తండ్రి నీ కృప చేత ప్రభ రక్షింపబడినటువంటి మేము ఇదిగో పరదేశులము పరజనులు కాక ప్రభా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై ఉండవలెనని ప్రభా నాయన ఇదిగో ప్రభా నాయన పోకిరి చేష్టలు, తాగుబోతుల విందులు ఇదిగో తండ్రి అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చిన వారిగా గత కాలంలో మేము ఉన్నప్పుడు ప్రభా ఈ దినము సూటిగా ప్రభా మమ్మల్ని నాయన మీ వాక్యము ద్వారా ప్రభా మీరు హెచ్చరించినందుకు మీకు స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా నాయన ఇదిగో మా నోట ప్రభా నాయన ఇదిగో తండ్రి అనేకమైన పలకకూడనటువంటి మాటలు ప్రభా మా నోట నాయన ఇదిగో తండ్రి రాకుండా ప్రభా నాయన ముందున్న కాలంలో ప్రభా నాయన మేము పరిశుద్ధులుగా జీవించటానికి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి ప్రభా నాయన పరిశుద్ధాత్ముడా ప్రభా నీవు మాత్రమే మమ్మల్ని బలపరిచి నాయన మేము నడవలసినటువంటి మార్గములో నీవు మాత్రమే నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడవు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అదిగో ప్రభా 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ప్రభా వాడి దగ్గరికి మీరు వచ్చినప్పుడు ప్రభా ఇదిగో నన్ను ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరు అని ప్రభా నాయన వాడు చెప్పినప్పుడు ప్రభా నాయన బాగుపడాలనేటువంటి ఆశ ఉన్నమాట నాయన వాస్తవమే. కానీ ప్రభా నాయన వాడు నాయన సోమరిగా ఉన్నప్పుడు ప్రభా అన్ని సంవత్సరములు వృధా చేసినట్లు చూస్తూ ఉన్నాం తండ్రి. నువ్వైతే నాయన ఇదిగో తండ్రి నాయన అందరిని చూసి అందరి మనసుల ఆంతర్యమును ఎరిగినటువంటి గొప్ప దేవుడు గనక ప్రభా నీవే నాయన స్వయముగా ప్రభా మా దగ్గరికి వచ్చి ప్రభా మేమున్నటువంటి పాపములో నుండి ప్రభా మమ్మల్ని విడిపించుటకు మీ చేయి చాపినప్పుడు ప్రభా నాయన ఇదిగో తండ్రి మా బ్రతుకులు ప్రభా నాయన ఇదిగో తండ్రి మీ రక్తములో ప్రభా యేసయ్యా మీరు కడిగి పరిశుద్ధపరిచి ఈ దినము ప్రభా నాయన మీ సన్నిధిలో ప్రభా నాయన ఇదిగో తండ్రి మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ప్రభా నాయన మమ్మల్ని చేర్చినందుకు ప్రభా నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మా ప్రతి బలహీనతల్లో ప్రభా నాయన మేము మీ వాక్యాన్ని గుర్తు చేసుకొని ప్రభా నాయన వాక్యానికి లోబడి జీవించినట్లు మీరు కృప చూపండి, దయ చూపండి ప్రభా నాయన, కృప చూపండి, సహాయం చేయండి ప్రభా. ఈ దినం మీ దాసుని నాటుంచి ప్రభా నాయన మమ్మల్ని మీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నందుకు, బుద్ధి చెప్తూ ఉన్నందుకు, నీ రూపుకు మారుస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పాపములు, మా అపరాధములు, మా అవిధేయతలు ప్రభా నాయన మీరు అన్నిటిని క్షమించి పరిశుద్ధమైనటువంటి మీ మార్గములో నడుచుకోవడానికి సహాయం చేయండి. యెరూషలేమా
నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనమని ప్రభా, చెడుతనమును విసర్జించమని ప్రభా మీరు హెచ్చరించారు తండ్రి. నాయన క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని ప్రభా నాయన, ఇదిగో నీటి మూలముగా ఆత్మ మూలముగా ప్రభా మేము జన్మించాలని ప్రభా, జన్మించినటువంటి మేము నాయన ఇదిగో జన్మకు సార్థకత నాయన ఇదిగో తండ్రి మీరు నాయన ఇదిగో తండ్రి నాయన కలిగి ఉండాలని ప్రభా మీరు హెచ్చరించినందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఆ రీతిగా ప్రభా నాయన ఈ దినం సంగమకు వచ్చినటువంటి బిడ్డలను ప్రభా నాయన, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలను ప్రభా నాయన మీరు పేరు పేరు వరుసన మీ వాక్య ప్రకారం జీవించినట్లు మీరు సిద్ధపరచండి, బలపరచండి ప్రభా నాయన. మా బ్రతుకు దినములన్నీ ప్రభా మీ కృపాక్షేమములతో నింపి ముందున్న పరిచర్యలో ప్రభా నాయన నాయన మేమెవరం కూడా వెనకబడిపోకుండా ప్రభా గొప్ప ఉజ్జీవము కలిగి సంఘం ఐక్యత కలిగి నాయన ఇదిగో ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎవరు మనసు కూడా నాయన దుష్టుడు నాయన ఇదిగో పాడు చేయకుండా ప్రభా మీ కాపుదల భద్రత మా హృదయ తలంపులకు దయచేసి ప్రభా నాయన మీ నడిపింపు దయచేయమని ముందున్న సమయం అంతటిని దీవెనకరముగా అనుగ్రహించి మహిమ పొందమని సర్వాధికారియు సమస్తము చక్కగా చేయగలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, స్తోత్రములు. ఇంతవరకు నడిపిస్తూ వచ్చినందుకై వందనాలు ప్రభువా. ఈ దినము విత్తబడిన వాక్యము మీ ప్రజల హృదయాల్లో ఫలింపు చేయండి. మీ దాసుడు ప్రార్థించినట్లుగా జరుగుటట్లు సహాయం చేయండి దేవా. మీ ఆత్మ ద్వారా ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యము చేత బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, అస్థులను స్థిరపరచండి, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి గొప్ప విడుదల మీరు దయచేయండి. మీ ఘనమైన కార్యములు జరిగించి నడిపించి మహిమను పొందండి. నమ్మకమైన మీ చేతులకు నీ బిడ్డలను అప్పగిస్తున్నా దేవా. ఎవరి కన్నీరు, ఎవరి దుఃఖము, ఎవరి జీవితంలో ఏది అవసరమో మాకు తెలియదు ప్రభా. వారి ప్రతి అక్కర తీర్చి, అవసరము తీర్చి, తల్లివిగా, తండ్రివిగా, పోషకుడుగా, ఆదరించువాడవుగా బిడ్డలకు మీరుండి నడిపించి మహిమ పొందమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మనిదిన ఆహారం దినదిన మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలకు తెక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి వర్ధలు చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామనందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.